హలో స్టూడెంట్స్, ఇవాళ మనము అర్థమెటిక్లో యావరేజ్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డేవిడ్ ఆబ్టెన్ 76, 65, 82, 67, 85 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఇన్ ఇంగ్లీష్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీలో. వాట్ ఆర్ హిస్ యావరేజ్ మార్క్స్? అంటే ఇంగ్లీష్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 65, 76, 65, 82, 67, 85 మార్క్స్ వచ్చాయంట డేవిడ్కి. దీని యావరేజ్ కనుక్కోవాలి. ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే యావరేజ్ ఈక్వల్ టు ఎస్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ ఈక్వల్ టు ఎస్ బై ఎన్ అని షార్ట్ ఫామ్లో అనుకోవచ్చు. యావరేజ్ తీయాలి. దీనికి యావరేజ్ ఈక్వల్ టు సమ్ అంటే దీన్ని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 5. దీన్ని యాడ్ చేసి మనకు 375 వస్తుంది టోటల్ బై 5. 5 7s are 35, 5 5s are 25. సో యావరేజ్ ఈక్వల్ టు 75 అని వస్తుంది మనకి. యావరేజ్ ఈక్వల్ టు 75. దీన్ని ఇంకో పద్ధతిలో చేయాలంటే డేవిడ్కి 76, 65, 82, 67, 85 marks David got in different subjects. So we need to find the average here. How to find the average from this means consider any number as the average. I am considering 65 as the average. I am selecting 65 అంటే ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీ ఇష్టం ఉన్న నంబర్ సెలెక్ట్ చేసుకో. 65 అనే నంబర్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 76కి 65కి కంపేర్ చేస్తే ఇది ఎంత ఎక్కువ ఉందంటే 11 ఎక్కువ ఉంది. 65 కంటే 76 ఎంత ఎక్కువ ఉందంటే 11 ఎక్కువ ఉంది. ఈ 65 కంటే 82 ఎంత ఎక్కువ ఉందంటే 17 ఎక్కువ ఉంది. ఈ 65 కంటే 67 ఎంత ఎక్కువ ఉందంటే 2 ఎక్కువ ఉంది. 85 ఎంత ఎక్కువ ఉంది 65 కంటే 20 ఎక్కువ ఉంది. అంటే 11, 17, 2, 20 అనేది ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 11 + 17 28, 30 మొత్తం వచ్చేసి మనకు 50 వస్తుంది. అంటే మొత్తం 50 ఎక్కువ ఉంది. ఈ 50 అనేది 1, 2, 3, 4, 5 మెంబర్స్కి డివైడ్ చేయాలి. 50 అనేది 5, 10 అంటే ఒక్కొక్కరికి 10 డివైడ్ చేయాలి. అంటే యావరేజ్ ఏమొస్తుందంటే యావరేజ్ 65 అనుకున్నాం మనం. ఆన్సర్ ఏమొస్తుందంటే 65 + 10 దట్ ఈస్ 75 అనేది మనకు యావరేజ్గా ఆన్సర్ వస్తుంది. ఇట్లా 65 కాకుండా మీ ఇష్టం ఉన్న నంబర్ ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 76 సెలెక్ట్ చేసుకోవచ్చు, 82 ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే యావరేజ్ కనుక్కోనికి యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. దిస్ ఈస్ వన్ మెథడ్. అనదర్ మెథడ్ ఈస్ లైక్ దిస్ ఆల్సో యూ కెన్ find the average. Next question number 2. In Arun's opinion, and his weight is greater than 65 but less than 72. His brother does not agree with Arun and he thinks that in Arun's ఒపీనియన్లో సెకండ్ క్వశ్చన్లో అరుణ్ యొక్క ఒపీనియన్లో ఇన్ అరుణ్స్ ఒపీనియన్ వాళ్ళ బ్రదర్ ఏజ్ గ్రేటర్ దెన్ 65 అంట. గ్రేటర్ దెన్ 65 బట్ లెస్ దెన్ 72. హిస్ బ్రదర్ డస్ నాట్ అగ్రీ విత్ అరుణ్ అండ్ హీ థింక్స్ దట్ అరుణ్ వెయిట్ ఈస్ గ్రేటర్ దెన్ 60 అంట. అరుణ్స్ గ్రేటర్ దెన్ 60 బట్ లెస్ దెన్ 70 అంట. లెస్ దెన్ 70. His mother's view is that his weight cannot be greater than 65. అంటే లెస్ దెన్
ఆర్ ఈక్వల్ టు 65 ఉండాలి. 68 లెస్ దెన్ కెనాట్ బి గ్రేటర్ దెన్ 68 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 68 ఉండాలి. అంటే అరుణ్ ఏజ్ 65 to 72 మధ్యలో, 60 to 70 మధ్యలో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 68 ఉండాలి. అంటే ఇక్కడ 65 to 72 అంటే 66, 67, 68 68 దాకానే తీసుకోవచ్చు మనం. ఎందుకంటే 65 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 66, 68 లేదా 68 కంటే తక్కువ ఉండాలి. 68, 66, 67, 68 అనేది వస్తుంది మనకు నంబర్స్. ఇందులో మనము యావరేజ్ కావాలంటే ఎప్పుడైనా మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ అవుతుంది. మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ లేదు. దీని యావరేజ్ కనుక్కోవాలి అంటే యావరేజ్ ఫార్ములాతో కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 66 ప్లస్ 67 ప్లస్ 68 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3 ఇక్కడ, దట్ ఈస్ ఈక్వల్ టు 8, 9, 10, 15 ప్లస్ 1 21 201 వస్తుంది మనకి. ఇదంతా యాడ్ చేస్తే 66, 67, 68 యాడ్ చేస్తే 201 వస్తుంది బై 3. దీన్ని డివైడ్ చేస్తే 3 6 18, 3 7 21 అంటే యావరేజ్ వచ్చేసి మనకు 67 వస్తుంది. అంటే యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై ఎన్ ఫార్ములా వేసి కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇట్లా 3 నంబర్స్ ఉంటే మధ్యలో ఉన్న నంబర్ ఎప్పుడైనా యావరేజ్ ఉంటుంది. అంటే ఎప్పుడు యావరేజ్ ఇట్లా మధ్యలో ఉన్న నంబర్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 66కి 67కి డిఫరెన్స్ 1, 67కి 68కి కూడా డిఫరెన్స్ 1 ఉంది. అంటే డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటాయి. డిఫరెన్స్ సమానంగా ఉన్నప్పుడు మధ్యలో నంబర్ ఎప్పుడైనా యావరేజ్ అవుతుంది మనకు. మధ్యలో ఉన్న నంబర్ యావరేజ్ అంటే డైరెక్ట్ 67 అనేది యావరేజ్ అని డైరెక్టే చెప్పవచ్చు. లేదు అంటే ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 20 మెంబర్స్ ఈజ్ 0, దెన్ ఎట్ ద మోస్ట్ హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0 అంటుండు. ద యావరేజ్ ఆఫ్ 20 మెంబర్స్ అంట. యావరేజ్ ఆఫ్ 20 నంబర్స్ ఈజ్ 0 అంట. 20 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది 0 అంట. 20 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది 0 అంట. ఆఫ్ దెమ్ ఎట్ ద మోస్ట్ హౌ మెనీ మే బీ గ్రేటర్ దెన్ 0. ఎక్కువ ఎన్ని గ్రేటర్ దెన్ జీరోస్ ఉంటాయంటే ఇక్కడ 20 నంబర్స్ ఉంటే పాజిటివ్ నంబర్స్ అన్నీ గ్రేటర్ దెన్ 0, నెగిటివ్ వచ్చేసి లెస్ దెన్ 0. పాజిటివ్ నంబర్స్ అంటే 19 నంబర్స్ గ్రేటర్ దెన్ 0 ఉండొచ్చు. ఇక్కడ ఒక్క నంబర్ 1 నంబర్ వచ్చేసి నెగిటివ్ ఉండొచ్చు. 1 నంబర్ అంటే ఆన్సర్ 19 అవుతుంది. 19 నంబర్స్ గ్రేటర్ దెన్ 0. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 3 నంబర్స్ ఉన్నాయి. 3 నంబర్స్ యొక్క యావరేజ్ 0 అనుకుందాం. ఇందులో ఎన్ని పాజిటివ్ అట్మోస్ట్ పాజిటివ్ ఎన్ని ఉండొచ్చు అంటే అట్మోస్ట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ మే బీ గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ 3 ఉంటే ఒకటి తక్కువ తీసుకోండి. 2 నంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు, ఒక నంబర్ నెగిటివ్ ఉండొచ్చు, ఒక నంబర్ నెగిటివ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 నంబర్స్ 1, 2, 3 అనే నంబర్స్ తీసుకున్నాం. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అప్పుడు మనకి యావరేజ్ తీయాలంటే 1 ప్లస్ 2, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ ప్లస్ ఇది నెగిటివ్, -3 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1, 2, 3 కదా, 3 అంటే ఇది యాడ్ చేస్తే మనకు 3 - 3 0/3 వస్తుంది. అంటే 0 వస్తుంది. అంటే 3 నంబర్స్ యొక్క యావరేజ్ 0 ఉండాలంటే మనకు 2 నంబర్స్ పాజిటివ్ అట్మోస్ట్ ఎక్కువ 2 నంబర్స్ పాజిటివ్ ఉండొచ్చు, ఏదో ఒక నంబరు నెగిటివ్ ఉంటే
సరిపోతుంది మనకు. అంటే 3 నంబర్స్ యావరేజ్ 0 కావాలంటే 2 నంబర్స్ పాజిటివ్ ఉండాలి. 20 నంబర్స్ యావరేజ్ 0 కావాలంటే 20 - 1 19 నంబర్స్ మనకు పాజిటివ్ ఉండొచ్చు, ఒక నంబర్ నెగిటివ్ ఉంటే మనకు యావరేజ్ అనేది 0 అవుతుంది. అది మనము ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాం. 3 నంబర్స్ తీసుకొని 1 2 3 అనే నంబర్స్ తీసుకొని ఇక్కడ చెక్ చేసినాం.